ఈరోజు వన్ బ్రాండ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్రాండ్ ఇస్ లైక్ ఓజీ అండ్ ఈ బ్రాండ్లో ప్రోడక్ట్స్ అందరి దగ్గర లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంటుంది. ఒక్క ప్రోడక్ట్ అయినా లైక్ ఫౌండేషన్ అయినా లేకపోతే లిప్స్టిక్ అయినా ఐ థింక్ అందరూ ఫస్ట్ ఫౌండేషన్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బై ఫ్రమ్ దిస్ బ్రాండ్. ఈ బ్రాండ్ నుంచే కొంటారు. అదేంటో కాదు, మ్యాక్. సో యా, ఓజీ మ్యాక్, ఓన్లీ మ్యాక్ ప్రోడక్ట్సే ఈరోజు యూజ్ చేసి మేకప్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి నేను మ్యాక్ ఫిక్స్ ప్లస్ స్ప్రే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది లైక్ ఓజీ లైక్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా హైడ్రేటింగ్ ఉంటుంది అండ్ ఇది ఒక బేస్ లాగా ఫస్ట్ హైడ్రేషన్ కోసం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ నేను ఇక్కడ సీరం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మ్యాక్ సీరం యూజ్ చేస్తున్నా, హైపర్ రియల్ సీరమైజర్. కొన్ని ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేశారు. ఇది చాలా మంచి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచిగా హైడ్రేట్ చేస్తుంది. మీరు ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉంటే యూజ్ సీరం ప్రయర్, కానీ ఈరోజు నేను మ్యాక్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఓన్లీ మ్యాక్ సీరమ్స్ యూజ్ చేస్తున్నా. సో సీరం తర్వాత ఇంకొంచెం మాయిశ్చరైజర్ లాగా కూడా అప్లై చేయండి. ఇంకా హైడ్రేట్ అయ్యి మీ స్కిన్ మంచిగా ఫ్రెష్ అండ్ ప్లంపీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ నేను మ్యాక్ హైపర్ రియల్ స్కిన్ క్యాన్వాస్ బామ్ తీసుకుంటున్నా. సో కొంచెం థిక్గా అనిపిస్తుంది, బట్ దట్స్ ఫైన్. ఈ డ్రై స్కిన్ వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. సో గ్లో చూడండి ఎంత గ్లో వస్తుందో. సో నెక్స్ట్ ఇంకో ఓజీ ప్రోడక్ట్ చూపిస్తా. అది మ్యాక్ ఐ క్రీమ్, ఫాస్ట్ రెస్పాన్స్ ఐ క్రీమ్. సో నెక్స్ట్ అది అండర్ ఐస్ అప్లై చేద్దాము. అండర్ ఐస్ కింద చాలా థిన్ స్కిన్ ఉంటుంది, థిన్ లేయర్ ఉంటుంది. సో అందుకే మంచి హైడ్రేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను గ్లో కోసం మ్యాక్ స్ట్రోక్ క్రీమ్, ఇది కూడా ఒక ఫేమస్ మ్యాక్ ప్రోడక్ట్స్లో. దీంట్లో 3 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అండ్ నేను ఇది ఓన్లీ హైలైటెడ్ పాయింట్స్లో పెడతా. మంచిగా గ్లో కావాలంటే ఈ స్ట్రోక్ క్రీమ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను కరెక్టర్ అప్లై చేస్తున్నాను. సో దానికోసం నేను మ్యాక్ ప్రెప్ ప్లస్ ప్రైమ్ కరెక్టర్ యూజ్ చేస్తున్నా. దానికి మంచి ఇలా వాండ్ వస్తుంది. డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకోవచ్చు అండ్ బ్రష్తోనే బ్లెండ్ చేసుకుందాం. ఇది మంచిగా లైట్ వెయిట్ ఉంది. సో నెక్స్ట్ నేను మ్యాక్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. ఇది చాలా లైక్ అందరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్. ప్యాలెట్ ఉంటే లైక్ చాలా కవర్ అవుతాయి, లైక్ NC40, NW40. సో వేరియస్ షేడ్స్ ఉంటాయి. మీరు మిక్స్ చేసుకొని మ్యాచ్ చేసుకొని మీకు సూట్ అయ్యే కలర్ తీసుకురావచ్చు. ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ కవర్ చేసుకోండి. మ్యాక్లో పెయింట్ పాట్స్ అని కూడా దొరుకుతుంది. సో అది కూడా చాలా బాగుంటుంది. సో ఐ షాడో అప్లై చేసే ముందు ఆ పెయింట్ పాట్స్ యూజ్ చేసి మీరు అప్లై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ నేను ఆ కన్సీలర్ ఏదైతే అప్లై చేస్తాను దానికోసం నేను మ్యాక్ స్టూడియో ఫిక్స్ కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నా అండ్ జస్ట్ పఫ్ తీసుకోండి. సో ఇప్పుడు సెట్టింగ్ పౌడర్ తర్వాత నేను ఐ షాడోస్ అప్లై చేస్తాను. దానికోసం మ్యాక్ ఇన్ ద షేడ్ ఫ్యూచర్ ఫ్లేమ్ తీసుకుంటున్నా. ఇట్ హ్యాస్ నైస్ కలర్స్ బై ద వే, చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. సో ఫస్ట్ నేను వచ్చేసి ఈ షేడ్ తీసుకుంటున్నాను. షేడ్ నేమ్ వచ్చి రూల్. నాకు మ్యాక్లో లైక్ స్మాలర్ పాట్స్ వస్తాయి, స్మాలర్ అంటే సింగిల్ పాట్స్ వస్తాయి. అది చాలా బాగుంటాయి. ఇంకా ఐ షాడోస్కి నాకు దీనికంటే అవి ఇంకా చాలా నచ్చుతుంది. అది ఇట్స్ లైక్ హెవెన్ అనొచ్చు. లైక్ మంచిగా బ్లెండ్ కానీ లైక్ పిగ్మెంట్ కానీ నాకు చాలా నచ్చుతుంది ఆ సింగిల్ పాట్స్. ఇంకా సో నెక్స్ట్ నేను ఇక్కడ మ్యాక్ లిక్విడ్ ఐ షాడో తీసుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ అప్లై చేసేసుకుంటా. లుక్ అట్ దట్. యాక్చువల్ లిక్విడ్ ఐ షాడోస్ చాలా బాగుంటాయి మ్యాక్లో, ట్రై చేయండి. అండ్ దెన్ నేను మంచిగా బ్లెండ్ చేసుకుంటా. సో నెక్స్ట్ నేను మ్యాక్లో హైలైటర్ తీసుకుంటున్నాను. ఎక్కడైతే నేను ఆ షేడ్ అప్లై చేశానో లిక్విడ్ ఐ షాడో అక్కడ జస్ట్ అప్లై చేసుకుంటున్నాను. ఇది హైలైటర్ కాబట్టి చాలా థిన్ ఉంటుంది గ్లిటర్. ఎక్స్ట్రా డైమెన్షన్ ఇంకో హైలైటర్ తీసుకుంటున్నా. పింకిష్ వైటిష్ షేడ్లో ఉంటుంది అండ్ దెన్ ఇన్నర్ కార్నర్లో హైలైట్ చేసుకుంటున్నా. అండ్ తర్వాత నేను మళ్ళీ ఒక చిన్న బ్రష్ తీసుకొని ఆ ఆరెంజ్ షేడ్ ఫస్ట్ ఏదైతే అప్లై చేసుకున్నానో దాన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకుంటున్నా మంచిగా. సో నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఐ షాడో ప్యాలెట్లోనే ఈ షేడ్ తీసుకుంటున్నా. ఇట్స్ గ్లిటర్ షిమ్మర్ షేడ్. సో దాన్ని నేను అప్లై చేసుకుంటా. ఐలైనర్ తీసుకుంటున్నా అండ్ షేడ్ పీ లైన్ అండ్ దెన్ కొంచెం టైట్ లైనింగ్ చేస్తా. టైట్ లైనింగ్ అంటే ల్యాషెస్ మధ్యలో అప్లై చేయడం. నెక్స్ట్ ఒక యాంగిల్ బ్రష్ తీసుకొని స్మచ్ చేసుకోండి, లైక్ చిన్న ఫ్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఈ ప్యాలెట్లోనే డార్క్ షేడ్ తీసుకొని
లైక్ ఐలైనర్ లాగా అప్లై చేసుకోండి కొంచెం. నెక్స్ట్ నేను కొంచెం లూజ్ గ్లిటర్ అప్లై చేస్తా. లూజ్ గ్లిటర్ అప్లై చేసా. తర్వాత నేను కన్సీలర్ అప్లై చేసుకుంటా. దానికోసం సేమ్ అదే ప్యాలెట్ తీసుకుంటున్నా అండ్ కొంచెం ఆరెంజ్ షేడ్ ఉన్న కన్సీలర్ అప్లై చేసుకోండి. అండర్ ఐస్ ఎలా కవర్ అయిపోయాయో నాకు ఇక్కడ కూడా పిగ్మెంటేషన్ ఉంది, సో అక్కడ కూడా కవర్ చేస్తా. సో నెక్స్ట్ నేను MAC ఫౌండేషన్, ఇట్స్ ఎ స్టూడియో రేడియన్స్ ఫౌండేషన్. జస్ట్ పంప్స్ తీసుకొని టేక్ అ బ్రష్ అండ్ దెన్ జస్ట్ మంచిగా అప్లై చేసేసుకోండి. కమెంట్స్లో ఎవరో బ్రష్తో ఎలా బ్లెండ్ చేసుకోవాలని క్వశ్చన్ అడిగారు ఒకరు ప్రీవియస్ వీడియోస్లో. సో జస్ట్ బ్రష్ మీద ప్రోడక్ట్ తీసుకొని బ్యాక్ ఆఫ్ యూర్ హ్యాండ్ ప్రోడక్ట్ పెట్టేసుకొని అండ్ దెన్ బ్లెండ్ చేసేసుకోండి. ఇలా చాలా ఈజీ. నేను మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు MAC నా ఫస్ట్ ఫౌండేషన్ ఉండే. సో వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫౌండేషన్ లైక్ దట్ యూ రిమెంబర్? లైక్ మీకు గుర్తుంది ఏంటి చెప్పండి నాకు కామెంట్లో. సో నెక్స్ట్ నేను బ్లష్ తీసుకుంటున్నాను, MAC ఏప్రికాట్ జెల్లీ. ఇది అంత పిగ్మెంట్ అంత రాదు, సో లైక్ కొంచెం ఎక్కువనే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను మళ్ళీ అదే కన్సీలర్ ప్యాలెట్ తీసుకున్నా. కొంచెం లైటర్ షేడ్ తీసుకోండి, మంచి కన్సీలర్ అప్లై చేసుకోండి అండ్ దెన్ మంచిగా బ్లెండ్ చేసుకోండి. నేను ఇక్కడ బ్లెండర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ MAC ట్రాన్స్లూసెంట్ పౌడర్ తీసుకుంటున్నా. లైట్గా డస్ట్ చేసుకోండి, కొంచెమే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ నేను MAC స్టూడియో ఫిక్స్ పౌడర్ తీసుకుంటున్నా. ఇది కొంచెం డీపర్ షేడ్ తీసుకొని దాన్ని బ్రాన్జర్ లాగా అప్లై చేస్తా. అండ్ MAC ఫుల్ ఫామ్ మీకు ఎప్పుడైనా తెలుసా? మేకప్ ఆర్ట్ కాస్మెటిక్స్. సో టిప్ వచ్చేసి లైక్ మీకు ఎప్పుడైనా బ్రాన్జర్ లేదు అనుకోండి, మీ దగ్గర డీపో షేడ్ స్టూడియో ఫిక్స్ సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంటే మీరు దాన్ని బ్రాన్జింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను MAC బ్లష్ అప్లై చేస్తున్నాను. లుక్ ఎట్ దట్, ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్ కలర్. నాకు కమెంట్ చేయండి, మీకు బ్లష్ అప్లై చేయడం ఇష్టం ఉంటుందా లేకపోతే ఇష్టం ఉండదా? సో నెక్స్ట్ నేను ఐబ్రోస్ వేసుకుంటా. దానికోసం నేను MAC ఐబ్రో స్టైలర్ తీసుకున్నా. ఫస్ట్ నేను కోమ్ చేసుకుంటా, మంచిగా కోమ్ చేసుకొని ఐబ్రోస్ ఫిల్ చేసేసుకుంటా. నెక్స్ట్ నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను. దానికోసం నేను MAC విస్పర్ ఆఫ్ గిల్ట్ తీసుకుంటున్నాను. జస్ట్ హైలైటింగ్ పాయింట్స్ మీద అప్లై చేసుకోండి. ఓకే, దాట్ షైన్. సో నెక్స్ట్ నేను MAC మస్కారా తీసుకున్నా. సో ఫస్ట్ నేను కర్ల్ చేసుకుంటా. నెక్స్ట్ నేను మస్కారా అప్లై చేస్తాను. ఫైనల్గా లిప్స్టిక్ అప్లై చేద్దాము. ఇక్కడ MAC ఓవర్ ద టాప్ షేడ్ తీసుకుంటున్నా. ఈ షేడ్ ఎస్పెషలీ మన బ్రౌన్ గర్ల్స్కి చాలా సూట్ అవుతుంది. ఇట్స్ లైక్ న్యాచురల్ లిప్ షేడ్. దీన్ని కొంచెం డీపెన్ చేసుకోవాలంటే కొంచెం MAC లైనర్ పెన్సిల్స్ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసుకోండి. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఎక్స్ట్రా బోనస్ టిప్, స్టైలింగ్ టిప్. సో ఎప్పుడైనా మీరు లైక్ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లైక్ సన్న చైన్ వేసుకోండి. సో ఆ లుక్ చాలా బాగుంటుంది. సో ట్రై దిస్ అండ్ లెట్ మీ నో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ.